Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. ఇలా మనకు కావాల్సిన డిజైన్ ని మనం మాన్యువల్ గా వర్క్ చేస్తాం. సో మాన్యువల్ గా వర్క్ చేసినప్పుడు మనకు కావాల్సిన టెక్స్ట్, అదే విధంగా దాని యొక్క హోమ్ ఫీచర్స్, అలాగే బుక్ నౌ, ఇమేజెస్ ఇంపోర్టింగ్, ఇది చాలా నీట్ గా డిజైన్ చేశాం. అలాగే దాన్ని జేపీజీ కింద కూడా ఎక్స్పోర్ట్ చేశాం. ఇది ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన డిజైన్. అంటే జస్ట్ టేకింగ్ విత్ రియల్ ఎస్టేట్, ఇన్స్టా, బ్యానర్, ఏదో నేమ్ ఏదో పెట్టేసి ఏదో సేవ్ చేసేద్దాం అని చెప్పి ఏదో పిచ్ పేరు పెట్టకండి. పిచ్ పేరు పెట్టకుండా దానికి కూడా అంటే ఆ నేమ్ ని డిఫైన్ చేసే విధానం. సో రియల్ ఎస్టేట్ కదా, రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ ఆర్ఈ, లేదా రియల్ ఎస్టేట్ ఆర్ఈ అని చెప్పి హైఫన్ ఇండికేటర్, మళ్ళీ అండర్ స్క్వేర్లు ప్లస్లు అవి పెడతారు. అవి కాదు, హైఫన్ తో ఇండికేట్ చేస్తారు. ఎప్పుడైనా హైఫన్ తో ఇండికేట్ చేసి ఓకే ఐఫోన్ తో ఇండికేట్ చేసి ఇదేంటిది ఇన్స్టాగ్రామే కదా మన సైజ్. సో ఇన్స్టా బ్యానర్ మనం ఒక మోడల్ చేస్తే ఒక మోడల్, దీనికి ఇంకా ఆల్టర్నేట్ మోడల్స్ ఏమైనా చేయాలి అంటే వర్షన్ 1. ఇది ఫస్ట్ వర్షన్ కాబట్టి వర్షన్ 1, V1 అంటే వర్షన్ 1 అని. ఓకే, ఇలా తీసుకుంటాం. ఇన్ కేస్ ఈ బ్యానర్ లేదు, ఇంకొక వేరే డిజైన్ చేయాలి అంటే అప్పుడు ఏమైతుంది, వర్షన్ 2 అయింది. అలా మనం సేవ్ చేసే ప్రొసీజర్ తెలియాలి. ఏదో సార్ చెప్పారు కదా సేవ్ చేద్దామని పిచ్చి పిచ్చి పేర్లు పెట్టారు అనుకోండి, అది కరెక్ట్ కాదు. అంటే మనం సేవ్ చేసే ఆ నేమ్ డిఫైనింగ్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు కంపెనీలో ఇంటర్వ్యూ ప్రొసీజర్స్ వెళ్ళేటప్పుడు. అంటే ఎంత ఈజీగా అర్థమయ్యేటట్టు పెడుతున్నారు నేమ్ అని. సో దీన్ని జేపీజీ కిందకి షిఫ్ట్ చేయాలంటే ఇది పిఎస్డి ఫైల్లో ఉంది. దీన్ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్, ఇంకెందుకు అన్ని కలిపేసి షిఫ్ట్ వేస్తుంది, కంట్రోల్ ఆల్ కంట్రోల్ ఆల్ట్ ఏమైంది, జేపీజీ కింద కన్వర్ట్ చేసుకుంటాను, సెలెక్ట్ చేసుకుంటాను వర్షన్ 1, కంట్రోల్ ఆల్ట్ ఎస్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, సేవ్ యాజ్ టైప్ జేపీజీ. ఓకే, జే అంటే జేపీజీ వచ్చింది, సేవ్ తీసుకుంటాను, జస్ట్ సేవ్ చేస్తాను, క్లోజ్. సార్ అంతా బాగానే ఉంది, గుడ్, నీట్ గా మీరు డిజైన్ ఇన్స్టాగ్రామ్ డిజైన్ చేశారు. కానీ ఫేస్బుక్ డిజైన్ సైజ్ ఎంత, ఇన్స్టాగ్రామ్ సైజ్ ఎంత ప్రభు, ఇన్స్టాగ్రామ్ బ్యానర్ సైజ్ ఎంత ఎంత సాయి విశాల్, ఎందుకు అంత డౌట్, నేను నార్మల్ గా అడిగా అందరినీ. 1080x1080. ఇన్స్టాగ్రామ్ సైజ్, ఇన్స్టాగ్రామ్ బ్యానర్ సైజ్ ఎంత, 1080x1080. మరి ఫేస్బుక్ సైజ్ ఎంత, 1200x628. అండ్ ద రెజల్యూషన్ విల్ బి, ఎందుకు సార్ 200 రెజల్యూషన్ పెడుతున్నాం? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బ్యానర్ కూడా ఎంత పెట్టాం, 300 200 పెట్టాం. ఎందుకు పెట్టాం రెజల్యూషన్ దానికి, విజిబిలిటీ పర్పస్ కోసం. మరి అంత పెట్టాల్సిన అవసరం లేదు కదా, 72 పెడితే సరిపోదు కదా. అదే అడుగుతారు క్వశ్చన్, క్వాలిటీ తగ్గకూడదు. సరే ప్రింటింగ్ ఏమైనా పంపిస్తున్నావా క్వాలిటీ తగ్గకుండా ఉండడానికి? పిక్సెల్స్ బ్రదర్, ఇప్పుడు ఇట్స్ విజిబిలిటీ పర్పస్ అన్నారు. నేను ఇన్స్టాగ్రామ్ బ్యానర్ లో పోస్ట్ చేస్తే దాన్ని జూమ్ చేసి ఏమైనా వర్క్ చేస్తారు అక్కడ? చూడరు కదా, పోస్ట్ అనేది మనకి జనరేట్ అయింది. సో వెన్ యూ గో ఎనీ ఇంటర్వ్యూ ద క్వశ్చన్ విల్ బి లైక్ దిస్, ఏమంటారు, వై యు ఆర్ గివింగ్ ద రెజల్యూషన్ ఆఫ్ 200 ఫర్ ఇన్స్టాగ్రామ్ బ్యానర్, 200 to 300. వై డోంట్ యూ గివ్ ఫర్ 72 పిక్సెల్స్ అని అడుగుతాడు. ఎందుకు 72 పిక్సెల్స్ ఇవ్వకూడదు? మన డిఫాల్ట్ సైజ్ ఎంత, రెజల్యూషన్ 72, డిఫాల్ట్ రెజల్యూషన్ ఎంత 72. మరి డిఫాల్ట్ రెజల్యూషన్ 72 ఉన్నప్పుడు అది విజిబిలిటీ పర్పస్ అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడానికే కాబట్టి అది ప్రింటింగ్ కాదు కదా. మరి ఎందుకు 200 300 డిపిఐ ఇస్తున్నారు? ఆ క్వశ్చన్ ఇది అడిగితే ఇలా బ్లాంక్ ఫేస్ వస్తూ ఉంటారా? మళ్ళీ విజిబిలిటీ పర్పస్ కి 72 సరిపోదు కదా సాయి. మరి ఎందుకు 72 సరిపోదు కదా, పోస్ట్ కే కదా. 300 ఎందుకు? వెబ్సైట్ కి అంటే డైమెన్షన్స్ కంపల్సరీ గైడ్ లైన్స్ అంటే ఏం లేదు. జనరల్ గా 72 పెట్టుకున్నా వర్క్ అయింది. కానీ ఇప్పుడు నేను 1200x628 తీసుకున్నా,
ఓకేనా? సో ఒక డిజైన్ వర్క్ చేస్తే ఆ డిజైన్ ని మనం ఏం చేస్తాం, గూగుల్ యాడ్ డిజైన్స్ లోకి కన్వర్షన్ చేస్తాం. అంటే గూగుల్ యాడ్ డిజైన్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 18 సైజెస్ లో ఉంటాయి. ఎన్ని సైజెస్ లో ఉంటాయి? 18 సైజెస్ లో గూగుల్ యాడ్ డిజైన్ బ్యానర్ సైజెస్ అనేవి ఉంటాయి. సో బ్యానర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఒకటే డిజైన్ ఏంటి, ఒకటే డిజైన్, ఓకే, విత్ మల్టిపుల్ సైజెస్. ఇప్పుడు ఇది మనకు వచ్చేసరికి ఈ స్క్వేర్ షేప్ ఉంది కదా, ఈ స్క్వేర్, దీని స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్ అంటారు. సరే, ఈ స్క్వేర్ షేప్ లో ఉండేది మనకి ఇన్స్టాగ్రామ్ బ్యానర్ ఉంటుంది. సైజ్ స్క్వేర్ షేప్ లోనే ఉండేది కదా అది కూడా. మరి ఈ షేప్ లో ఉన్నదానికి దీన్ని కన్వర్షన్ చేయాలి అంటే 72 DPI లో పెట్టుకుంటే దీని నుంచి దీనికి కన్వర్షన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుతాయి, టెక్స్ట్ అనేది పిక్సెల్స్ అవుతాయి. పిక్సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇది బిగ్ సైజ్ లో ఉంది. ఇప్పుడు ఈ చిన్న సైజ్ లో తీసుకునేటప్పుడు ఏమైంది, పిక్సెల్స్ అవుతాయి. ట్రాన్స్ఫార్మ్ చేసే కొద్ది ఏమవుతాయి, పిక్సెల్స్ అవుతాయి, డ్యామేజ్ అవుతాయి. అదే మీరు ఇక్కడ 72 పిక్సెల్స్ పెట్టారనుకోండి, ఇక్కడ 72 పిక్సెల్స్ పెట్టి మీరు డిజైన్ చేశారు, దీంట్లోకి కన్వర్షన్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కన్వర్షన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ కన్వర్ట్ చేస్తుంటే పిక్సెల్స్ ఆటోమేటిక్ గా డ్యామేజ్ అవుతాయి లేవు. అందుకే 72 DPI కాకుండా 300 DPI లో పెట్టుకోవడం వల్ల, 300 DPI లో పెట్టుకోవడం వల్ల దీని నుంచి దీనికి కన్వర్ట్ చేసిన, దీని నుంచి దీనికి కన్వర్ట్ చేసిన, దీని నుంచి దీనికి కన్వర్ట్ చేసిన, ఏ సైజ్ కైనా సరే మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే మన పిక్సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వవు. పిక్సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వవు. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆల్. సార్ షేప్స్ కాబట్టి మనకి డ్యామేజ్ అవ్వవు, కానీ ఇమేజెస్ చూసారా, ఎప్పుడైనా సరే ఒక ఇమేజ్ ఉన్నప్పుడు, ఇక్కడ ఇమేజ్ తీసుకోండి. మరి ఇందులో నీట్ గా మీరు ఇన్స్టాగ్రామ్ బ్యానర్స్ అయితే ఇక్కడ ఇమేజెస్ నీట్ గా పెట్టారు. మరి ఈ ఇమేజెస్ కూడా మనకి ఏంటంటే 72 DPI లో ఉన్నప్పుడు ఈ ఇమేజెస్ మనం కానీ ఇందులో షిఫ్ట్ చేసినా ఆటోమేటిక్ గా అవి డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే బిట్ మ్యాప్ అనమాట. ఇట్స్ బిట్ మ్యాప్, రాస్టర్ కదా, ఫోటో అనేది రాస్టర్. ఇందులో నుంచి ఇందులోకి వచ్చిన, ఇందులో నుంచి ఇందులోకి, అంటే ఏ సైజ్ లోకి చేంజ్ చేసినా కూడా అవి మనకి ఏమవుతాయి, పిక్సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అదే 300 DPI లో పెడితే మనం తీసుకునేదే క్వాలిటీ. సో దాన్ని చిన్న క్వాలిటీ అంటే చిన్న సైజ్ లో ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు, వేరే ఆల్టర్నేట్ సైజెస్ లో మనం ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు అంత పిక్సెల్ డ్యామేజింగ్ అనేది జరగదు. ఎందుకంటే మనం తీసుకున్నదే హై క్వాలిటీ కాబట్టి. సో హై క్వాలిటీ నుంచి మనకు కావాల్సిన ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి యూజ్ చేసేదే 300 DPI. ఎందుకంటే మనం డిజైన్ చేస్తుంది క్వాలిటీ. ఆ క్వాలిటీలో డిఫైన్ చేసుకోవడానికి, డిజైన్ చేసుకొని షిఫ్ట్ చేసుకోవడానికి, కన్వర్షన్ చేసుకోవడానికి, ఒక సైజ్ ఇంకో సైజ్ కన్వర్షన్ చేసుకోవడానికి ఈ 300 DPI కానీ 200 DPI కానీ పెట్టుకుంటాము. రెజల్యూషన్ అర్థమైందా? క్వాలిటీ ఎదురొస్తుందమ్మా. సో తీసుకోండి, క్లియర్ ఉంది కదా, అర్థమైంది. సో సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఒక బ్యానర్ తీసుకున్నానండి. సో ద సైజ్ ఈజ్ 1080 by 1080. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను, నాకు కావాల్సిన సైజ్ లోకి నేను కన్వర్షన్ చేసుకోవాలి. 1200 by 628 is the Facebook size. సెలెక్ట్ చేసుకొని క్రియేట్ 200 DPI పెట్టుకున్నాను. సో ఇక్కడ మీరేం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసుకొని డెస్క్టాప్ మీద ఆల్రెడీ నాకు ఏంటిది ఇమేజ్ ని ఏం చేశాను, ఇక్కడ నేను జేపీజీ కింద ఎక్స్పోర్ట్ చేశా కదా. జేపీజీ కింద ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి మూవ్ టూల్ తీసుకొని జస్ట్ మూవ్ చేశాను. సార్ క్వాలిటీ చాలా బాగుంది సార్, చూడండి, అంటే ఎక్కడ క్వాలిటీ మనకు తగ్గలేదు. సో నీట్ గా పెట్టుకున్నాను. సో ఇలా ఇమేజ్ ని తీసుకొని వచ్చి ఇక్కడ నీట్ గా ప్లేస్ చేశాను. అలా అని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇలా ప్లేస్ చేశాను. ఇది కరెక్టా? ఎందుకని స్క్వీజ్ అయింది, స్ట్రెచ్ అయిపోయింది. సో క్వాలిటీ ఉందా? క్వాలిటీ లేదు. అంటే ఇలా చేస్తే కరెక్టా? కరెక్ట్ కాదు. మరి ఎలా సార్, ఇందులో ఉన్న డిజైన్ నాకు ఇందులోకి రావాలి కదా, ఎందుకంటే ఇందులో ఉన్న డిజైన్స్ ఇందులోకి వచ్చాయి కదా. మరి ఇలా ఎలా డిజైన్ చేస్తాం సార్? అది ఇమేజ్ కన్వర్షన్ చేయకూడదు ఎప్పుడైనా. అంటే ఇమేజ్ ని డైరెక్ట్ గా మనం ఇన్సర్ట్ చేసుకోకూడదు. మనం కంప్లీట్ గా ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన సైజ్ ని డిజైన్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ బ్యానర్ ని డిజైన్ చేసాం కదా, ఆ పిఎస్డి ఫైల్ ని ఓపెన్ చేసుకొని ఒక్కొక్క ఎలిమెంట్ ని, అంటే ఒక్కొక్క లేయర్ ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న లేయర్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఈ కలర్, ఓకే. సో బ్యాక్గ్రౌండ్ తో పాటు ఇక్కడ ఏముంది, జస్ట్ ప్యాటర్న్.
దీంతో పాటు ఇది దీని మొత్తాన్ని మనం ఏమంటాము? సో బ్యాక్గ్రౌండ్ అంటాం, కరెక్టా కదా? సో ఈ మూడింటిని గ్రూప్ చేస్తాం. గ్రూప్ షార్ట్ కట్ ఏంటి? విశాల, సాయి, కంట్రోల్ ఏనా? కంట్రోల్ ప్రభు, నువ్వు అన్ని ఎందుకు చెప్పావు? అలా కాదు కృష్ణ, నోట్స్ చదువుకోవాలి. సాయి, కంట్రోల్ ఈ మర్జ్, కంట్రోల్ ఈస్ ద మర్జ్. ఓకే, కంట్రోల్ కంట్రోల్ ఆల్ట్ లేదు, ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు అన్ని చెప్తున్నావు. అన్నుండు కంట్రోల్ జీ ఫర్ గ్రూప్ ద లేయర్స్. సో దాన్ని అన్గ్రూప్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ జీ అమ్మ. షార్ట్ కట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కంట్రోల్ జీ ఫర్ గ్రూప్, కంట్రోల్ షిఫ్ట్ జీ ఫర్ అన్గ్రూప్. సో ఇలా మనం గ్రూప్ చేయడం వల్ల ఇండివిజువల్ లేయర్స్ తీసుకుని వెళ్ళేటప్పుడు మనకి చాలా టైం టేకింగ్ ప్రొసీజర్ అయింది. అందుకని మనం ఏం చేస్తున్నాము? కంట్రోల్ జీ గ్రూప్, కంట్రోల్ షిఫ్ట్ జీ అన్గ్రూప్. సో గ్రూప్ చేసి దాన్ని రీనేమ్ చేయాలి అంటే జస్ట్ డబుల్ క్లిక్ చేసి దీన్ని బ్యాక్గ్రౌండ్, అంత పెద్ద పేరు రాయకుండా బీజీ. సో ఆ ఫార్మెట్ నీట్ గా అర్థం చేసుకోవాలి. దీన్ని ఇక్కడే తీసుకొని వెళ్ళాలి. సార్ ఈ బ్యాక్గ్రౌండ్ ముందు ఒక్కొక్క ఎలిమెంట్ ని తీసుకొని వెళ్దాం. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ ఒక్కొక్క ఎలిమెంట్ ని ఓకే సెలెక్ట్ చేసుకొని, సార్ దీన్ని ఇలా చేసే కన్నా దీని కలర్ నేను పిక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న కలర్ ఏంటి? ఎల్లో ఉంది. ఈ ఎల్లో కలర్ ఇక్కడికి రావాలి. పుష్పం ఏం చేయి? ఐడ్రాపర్ టూల్, ఐడ్రాపర్ టూల్ తీసుకొని మనం జస్ట్ పిక్ చేస్తే ఇక్కడ కలర్ వచ్చింది. సో ఆల్రెడీ అది ఒక లేయర్. ఆ లేయర్ ని మళ్ళీ మనం ఎందుకు కంప్రెస్ చేయాలి? డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే అయిపోతుంది కదా. ఈ లేయర్ ని మనం కంట్రోల్ టీ అని, ట్రాన్స్ఫార్మ్ అని దాన్ని డిస్టర్బ్ చేసే కన్నా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏం చేశాను? ప్యాటర్న్ ఉంది చూసారా? సో ప్యాటర్న్ ఉంది. ఈ ప్యాటర్న్ ని కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి నాకు ఎంతవరకు కావాలి అంతవరకు తీసుకొని మళ్ళీ దాన్ని డూప్లికేట్ చేస్తాను. ప్యాటర్న్ ని దాన్ని డూప్లికేట్ చేయకుండా మీరేం చేస్తారు? కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ కదా, ఇలా సాగదీస్తారు. ఇలా సాగదీయడం వల్ల మళ్ళీ పిక్సెల్ డ్యామేజింగ్ అనేది జరిగింది. సో ప్యాటర్నే కదా. సో దాన్ని మనం ఆల్ట్ పట్టుకొని డూప్లికేట్ చేస్తే ఏమైంది? జస్ట్ ఇంకొక ప్యాటర్న్ వచ్చింది లేయర్. సో కంట్రోల్ టీ, సార్ ఇక్కడ సింక్ అవ్వట్లేదు కదా సార్, లైన్స్ సింక్ అవ్వట్లేదు కదా, లేదా లైన్స్ సింక్ అవుతున్నాయి చూడండి. లేదా కంట్రోల్ టీ రైట్ క్లిక్, ఫ్లిప్ హారిజంటల్. ఫ్లిప్ హారిజంటల్ అనగానే ఇప్పుడు చూసారా వచ్చిందా అండి? ఇవన్నీ ఆప్షన్స్ మీకు చెప్పినయే. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేయడం, రైట్ క్లిక్, ఫ్లిప్ హారిజంటల్ చేయడం, ఫ్లిప్ వర్టికల్ చేయడం చెప్పానా లేదా? సో అలా ఫ్లిప్ హారిజంటల్ చేయడం వల్ల ఇప్పుడు అది ఒకటే ప్యాటర్న్ కింద ఉంది. అంతేగాని ఒకటే ఆబ్జెక్ట్ ని అలా పట్టుకొని సాగదీస్తే ఇమేజెస్ అంటే ఆ పిక్సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ రెండు లేయర్స్ అనేవి నాకు 2 లేయర్స్ కింద ఉన్నాయి. ఈ లేయర్స్ లో నాకు మోడిఫికేషన్స్ ఏం లేవు. కానీ ఒక్కొక్క లేయర్ ఏ మోడ్ లో ఉంది? ఇక్కడ వివిడ్ లైట్ అనే మోడ్ లో ఉంది. ఎంత ఒపాసిటీలో ఉంది? 5% తో ఉంది. సార్ ఇప్పుడు దీంతో నాకు ఇంకా మోడిఫికేషన్ ఏమీ లేదు అన్నప్పుడు ఈ రెండింటిని కలిపి నేను ఏం చేయాలి? మర్జ్ చేయాలి. కంట్రోల్ ఈ ఫర్ మర్జ్ లేయర్స్. 2 లేయర్స్ కలిపి ఒక లేయర్ కింద జనరేట్ అయింది. కంట్రోల్ ఈ. ఓకే, కంట్రోల్ ఈ ఫర్ మర్జ్ లేయర్స్. సో మర్జ్ లేయర్స్ చేసినప్పుడు మళ్ళీ అన్మర్జ్ చేయలేము. ఎప్పుడు మనకి ఇంకా అవసరం లేదు, అంత మోడిఫికేషన్స్ అవసరం లేదు అని అనిపించిందో అప్పుడే మర్జ్ చేయాలి. సో గుడ్, మర్జ్ అయిపోయింది. సో దీన్ని నేను ప్యాటర్న్ అని నేమ్స్ కోసం ఎప్పటికప్పుడు నేమ్స్ రీనేమ్ చేయడం వల్ల మనకు దాన్ని సెలక్షన్ ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంది. సో ఎలిప్స్ ని సెలెక్ట్ చేశాను, కంట్రోల్ టీ ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని దీంట్లో నాకు కావాల్సిన దాన్ని ఇక్కడ వైట్ పెట్టుకొని, సో పిక్సెల్స్ కూడా ఒక 10 పిక్సెల్స్ ఇస్తున్నాను. కావాలంటే అంటే దాంట్లో ఉన్నట్టే కాదు, మనం వీ కెన్ చేంజ్ ఇట్. సార్ ఇప్పుడు టెక్స్ట్ తీసుకుంటాను సార్. ఒకసారికి ఇక్కడ టెక్స్ట్ అయితే మనకి ఈ ఆబ్జెక్ట్ అయితే ఈజీగా కన్వర్షన్ జరిగింది. సో దీంట్లో ఉన్న మేజర్ థింగ్ ఏంటి? ఇమేజెస్. దాని మీద సో అది ఇమేజెస్ లాస్ట్ లో తేవచ్చు. ఇక్కడ ఫైండ్, డ్రీమ్, హౌస్. సార్ ఈ మూడింటిని ఒక గ్రూప్ చేయొచ్చు, కానీ ఇక్కడ చిన్న స్పేస్ కాబట్టి ఒకదాని కింద ఒకటి పెట్టాము.
ఇక్కడ ఎంత స్పేస్ ఉంది, చాలా ఉంది. అందుకని ఇక్కడ నుంచి డైరెక్ట్ గా దీన్ని తీసుకొని వెళ్దాం. ముందు తీసుకొని వెళ్తే అప్పుడు దీన్ని ఎలా చేయాలంటే ఒక ఐడియా వచ్చింది. సెలెక్ట్ చేసుకొని ఈ డ్రీమ్ హౌస్ ఉంది కదా, దీన్ని కంట్రోల్ ఎక్స్ కట్ చేశాను. కంట్రోల్ ఎక్స్ కట్ చేసి మనకున్న డ్రీమ్ ఉంది కదా, డ్రీమ్ డబల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో అప్పుడు ఈ లేయర్ ఏమైపోద్ది, ఎంటీ అయిపోద్ది. నాకు అవసరం లేదు. అంటే 3 లేయర్స్ ఉన్నదాన్ని నేను ఏం చేశాను, 2 లేయర్స్ కింద తీసుకున్నాను. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. సో కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి మోడిఫై చేసుకున్నాను. ఇలా చేయకూడదా అండి, చేయొచ్చు కదా. సో హోమ్ ఫీచర్స్, హోమ్ ఫీచర్స్ లో నాకు కావాల్సిన బటన్స్, ఒక్కొక్క లేయర్ ఎక్కడుందో చెక్ చేసుకొని ఆ లేయర్ ని కంట్రోల్ పట్టుకొని మనం మూవ్ చేయొచ్చు. కంట్రోల్ జీ గ్రూప్ చేశాను, ఇక్కడే గ్రూప్ చేసుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి దాన్ని ఎక్కువ లేయర్స్ ఉన్నాయి కాబట్టి డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి నేను కన్వర్షన్ పెట్టుకున్నాను. సార్ ఇలా తీసుకున్నప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ 2 లేయర్స్ ని కట్ చేసేసాను. నాకు ఎందుకంటే కింద ఇంకా కావాలి స్పేస్, సెలెక్ట్ చేసుకొని ఈ గ్రూప్ ని అన్గ్రూప్ చేశాను. సో ఈ లేయర్ ని డూప్లికేట్ చేశాను, ఎందుకంటే ఇటు పక్క స్పేస్ ఎక్కువ ఉంది కదమ్మా. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ కట్ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. సో పేస్ట్ చేసి సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఎలిప్స్ ఆబ్జెక్ట్ ని ఇక్కడ తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ప్యాటర్న్ ని సార్ బుక్ నా స్లాట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తున్నాను, బుక్ నా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న లేయర్ ఏంటి, ఇది స్విమ్మింగ్ పూల్ అండ్ 3 bedrooms, ఎలిప్స్ 1, ఎలిప్స్ 2, ఎలిప్స్ 3, ఎలిప్స్ 4 ఇదంతా ఒకటే ఏరియా కదా. అలాగే హోమ్ ఫీచర్స్ ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ గ్రూప్ చేస్తున్నాను. దీన్ని మనం ఏం చేస్తున్నాము, హోమ్ ఫీచర్స్ గ్రూప్ అని తీసుకుంటున్నాం. ఇప్పుడు చూసారా లేయర్స్ ఎన్ని అయిపోయి, చాలా తక్కువ అయిపోయింది లేయర్ ప్యాలెట్ లో. ఇప్పుడు ఇలా ఉండడం వల్ల డిస్టర్బెన్స్ ఉందా లేదా, ఇక్కడ చూసారా. అలా అక్కడ కూడా మీరు గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి డిస్టర్బెన్స్ లేకుండా. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ లో ఒక 5 pixels ఇచ్చాను అండ్ నాకు కావాల్సిన కలర్ వైట్ ఇచ్చాను. సార్ సెలెక్ట్ చేసుకొని మరి ఎక్కువ పిక్సెల్స్ అంటే 2 pixels ఇవ్వండి. చూడండి ఎంత బాగుంది. సో ఇక్కడ ఒక నేమ్ ఇచ్చాను, అదేవిధంగా టెక్స్ట్ తీసుకున్నాను, ప్లేస్ చేసి. సో ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకొని ఈ ఎడ్జ్ లో నేను ఒక నేమ్ ఇచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి స్పేస్ ఉంది కదా. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ లైన్ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని స్లాష్ అని ఉండేది, ఆ స్లాష్ ప్రెస్ చేస్తే ఆ లైన్ వచ్చింది. దీన్ని కూడా ఒకే టెక్స్ట్ ఏరియాలో పెడుతున్నాను. ఇన్ని లేయర్స్ అనేవి తీసేసాను, ఎంటీ లేయర్స్ అవసరం లేదు నాకు. ఓకే ఇలా వెళ్ళొచ్చా. సో అన్నిటికన్నా మెయిన్ థింగ్ లోగో. సో ఫైనల్లీ లోగోని సెలెక్ట్ చేసి ఇలా తీసుకున్నాను. సో దీన్ని కూడా ఒక స్ట్రిప్ లో క్రియేట్ చేశాను. సార్ ఈ ఒక స్ట్రిప్ లో క్రియేట్ చేసేటప్పుడు దీన్ని రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాను. రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని సెలెక్ట్ చేసి నాకు ఓన్లీ ఇలా అంటే మొత్తం రౌండెడ్ కార్నర్స్ వస్తాయి చూడండి ఇలా. అలా కాదు సార్, ఓన్లీ కింద ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, కింద ఉన్న మాత్రమే నాకు రౌండెడ్ కార్నర్స్ అవ్వాలి, పైన కాదు. సో ఈ బాక్స్ ఉంది కదా, ప్రపోర్షనల్ లింక్, నేను పొరపాటున ఇక్కడ 10 ఇస్తే అన్ని వైపులు అది రౌండెడ్ అయింది. అందుకని సెలెక్ట్ చేసి దీన్ని నేను ఏం చేస్తున్నాను, 50 pixels ఇస్తున్నాను. ఇక్కడ 50 pixels ఇస్తున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని వైట్ ఇచ్చాను అండ్ దీన్ని కంట్రోల్ బ్యాక్ సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన కలర్ లో పిక్ చేసుకున్నాను. దాని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి తగ్గించాను ఫాంట్ సైజ్. ఇలా చేయొచ్చు కదా. సో ఏ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసి దీన్ని రిమూవ్ చేశాను. ఓన్లీ ఇప్పుడు చూడండి ఎంత నీట్ గా ఉంది. సో అంటే ఎక్కడ ఏ పార్ట్ ని హైలైట్ చేయాలనేది మనం చెక్ చేసుకోవాలి. తెలిసిన టూల్స్ మొత్తం ఎలిప్స్ టూల్ తెలుసు, టెక్స్ట్ టూల్ తెలుసు, తక్కువ లేయర్స్ తో ఎలా వర్క్ చేస్తున్నాం అనేది కాన్సెప్ట్. ఇక్కడ
తక్కువ లేయర్స్ అంటే లేయర్ బాక్స్ మొత్తం ఖాళీ ఉంచేసి ఎంటీ పేపర్ చూపించి డిజైన్ అయిపోయిందని మాత్రం అనుకోండి. అంటే జేపీజీ ఇమేజ్ పెట్టి మనకు కావాల్సింది లేయర్స్, లేయర్స్ విత్ గ్రూప్స్. ఎప్పుడు లేయర్స్ విత్ గ్రూప్స్ చేస్తారో అప్పుడే మనకి ఏంటంటే ఎక్కడ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాం, ఎక్కడ అన్గ్రూపింగ్ ఉంది, ఎక్కడ మర్జ్ అంటే అన్నెసరీ ఏరియా పార్ట్స్ ని మర్జ్ చేస్తున్నాం, మళ్ళీ అన్మెర్జ్ ఆప్షన్ ఉండదు మనకి. సో ఎక్స్ట్రా లేయర్స్ ని డిలీట్ చేస్తున్నాము. మనకి లేయర్ ప్యాలెట్ చూడగానే చాలా నీట్ గా అర్థమయ్యేటట్టు ఉండాలి. ఓకే, ఇక్కడ ఈ గ్రూప్ ఉంది, ఇక్కడ ఈ లేయర్స్ ఉన్నాయని సెలెక్ట్ చేసుకోండి. నాకు కావాల్సిన ఫైనల్ థింగ్ ఇమేజెస్. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. సో సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ లో మళ్ళీ క్లౌడ్స్ కూడా తీసుకున్నాను. సో కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. సార్ ఇక్కడ పాలిగన్స్ తీసుకోవాలి అంటే స్పేస్ ఎక్కువ ఉంది కదా సార్, మనం పాలిగన్స్ తోనే వర్క్ చేస్తాం. మీ ఇష్టం, పాలిగన్స్ తీసుకోవచ్చు, అదే విధంగా ఇంకేం తీసుకోవచ్చు ఫ్రెండ్స్, పాలిగన్స్ తో పాటు రెక్టాంగులర్ షేప్స్ ఏవైనా తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. యాక్చువల్ ఇంకా స్పేస్ ఉంది, మన రెక్టాంగిల్ టూల్ ఇంకా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ అర్థమవుతుందా? సెలెక్ట్ చేసుకొని లేయర్ ప్యాలెట్స్ ని మూవ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని పాలిగన్స్ ని ఇలా. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు ఇది అవసరం లేదనుకుంటే అవసరం లేదు, తీసేయచ్చు. అండ్ ఈ బాక్స్ వెనకాల అంటే ఈ బాక్స్ పాలిగన్ కదా, దీంట్లో ఇది కలెక్ట్ చేయొచ్చు ఇలా. దీంట్లో ఈ పాలిగన్ లో కూడా ఈ కలర్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఏం చేస్తున్నాను, సో పాలిగన్స్ సెలెక్ట్ చేసి డైరెక్ట్ సెలెక్షన్ టూల్ లో 10 పిక్సెల్స్ దగ్గర 5 పిక్సెల్స్ ఇవ్వండి. మరి హెవీగా అనిపిస్తుంది. కంట్రోల్ ఎస్ సేవ్ డెస్క్టాప్, రియల్ ఎస్టేట్, ఫేస్బుక్, ఎఫ్బి, బ్యానర్, వర్షన్ 1. ఇన్స్టాగ్రామ్ కి ఆ బ్యానర్ డిజైన్ నచ్చలేదు, మళ్ళీ ఇంకొక వర్షన్ చేయమంటే వర్షన్. ఒక డిజైన్ చేసావు, ఆ డిజైన్ నచ్చకపోతే వర్షన్ మారాలి అంటే పాత డిజైన్ డిలీట్ చేయకూడదు, అది వర్షన్ 1 కింద అలాగే ఉంచాలి. మళ్ళీ వర్షన్ 2 ని కొత్తగా క్రియేట్ చేయాలి. మరి ఫేస్బుక్ లో కూడా ఇది ఫస్ట్ డిజైనే కదా, ఇప్పుడు అప్పుడు ఏమైంది, వర్షన్ 1 అయింది. రియల్ ఎస్టేట్, ఫేస్బుక్, బ్యానర్, వర్షన్ 1. ఈజీగా ఉంది కదా డిజైన్. సో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ ఇమేజ్. సో దీన్ని ఇమేజ్ 1, ఇమేజ్ 2 సెలెక్ట్, కంట్రోల్ జీ. సో ఇమేజ్ 1 ఉండిద్ది, ఇమేజ్ 2 ఉండిద్ది. సేవ్ చేసుకోండి ఇమేజ్ ని. ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, క్లోజ్ చేయండి. ఇక్కడ ఇది ఇమేజ్ 2, ఇమేజ్ 1, img image 1, img image -2. సో ఇది వచ్చేసరికి క్లౌడ్. మరి ఈ ఇమేజ్ 2 లోకి ఆ క్లౌడ్స్ లోకి వేసుకో, ఈ ఇమేజ్ క్లౌడ్స్ ని ఇమేజ్ లోకి వేసుకో. ఆటోమేటిక్ గా మనం ఆ గ్రూప్ లో అలా మూవ్ చేసినప్పుడు అవి ఏమయ్యాయి, క్లౌడ్స్ ఇమేజెస్ మీదకి వచ్చాయి. ఆ ఇమేజ్ ఓపెన్ చేసి ఆ ఇమేజ్ కింద వేసి, ఇమేజ్ కూడా పైకి వెళ్ళింది, దాన్ని కిందకి వేసి. ఎనీ డౌట్స్? కంట్రోల్ ఎస్ సేవ్. సార్ చాలా క్లియర్ ఉంది. కంట్రోల్ అండ్ న్యూ డాక్యుమెంట్. సో దీన్ని కంట్రోల్ ఆల్ట్ ఎస్ సేవ్ యాస్ కాపీ జేపీజీ కింద, కంట్రోల్ ఆల్ట్ ఎస్ సేవ్ యాస్. ఫైల్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ అయింది, ట్యాబ్ నొక్కితే ఇక్కడికి వచ్చింది, ట్యాబ్ అనే బటన్ నొక్కితే దాని నెక్స్ట్ ట్యాబ్ లోకి వచ్చింది. జే అంటే జేపీజీ అయింది. సెలెక్ట్ చేసుకున్నాను, డెస్క్టాప్ మీద క్లిక్ చేసి సేవ్ చేసి జేపీజీ కింద కన్వర్షన్ ఇస్తున్నాను.
ఫైల్, న్యూ డాక్యుమెంట్, మనకి స్టోరీ సైజ్ చూడండి ఒకసారి. స్టోరీ సైజ్ సో సెలెక్ట్ తీసుకొని 1080x1920. సో 1080x1920ని సెలెక్ట్ చేసుకున్నాను, 1920. సో మళ్ళీ రెజల్యూషన్ ఎంత తీసుకోవాలి, 200. సో ఎలా తీసుకున్నా కూడా మనం యూజ్ చేయాల్సిన మోడ్ ఏంటి, RGB, ఎందుకంటే ఇది ప్రింటింగ్ కాదు కదా. సో మళ్ళీ అగైన్ ఇది ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది చెప్పండి. మనకి ఇది స్క్వేర్ షేప్ లో ఉందా, కాదు. అలా అని చెప్పేసి రెక్టాంగులర్ షేప్ లో ఉందా, కాదు. ఇది కంప్లీట్ గా మనకి స్టోరీ సైజ్ లో మనకి ఇక్కడ విడ్త్ అండ్ లెంత్ చాలా ఎక్కువగా ఉంది, హైట్ చాలా ఎక్కువగా ఉంది, విడ్త్ తక్కువ ఉంది. కానీ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఓపెన్ చేసుకొని రియల్ ఎస్టేట్, ఫేస్బుక్ కాకుండా ఇన్స్టాగ్రామ్ బ్యానర్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నాం. సో సెలెక్ట్ చేసుకొని మొత్తాన్ని అన్ని లేయర్స్ ని సెలెక్ట్ చేసుకొని, అన్ని లేయర్స్ ని సెలెక్ట్ చేయాలంటే షార్ట్ కట్ ఏం చెప్పాను, సెలెక్ట్ మెనూలో Ctrl+Alt+A, సెలెక్ట్ ఆల్, Ctrl+Alt+A, సెలెక్ట్ ఆల్ ద లేయర్స్, సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మూవ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి పెట్టుకున్నాను అట్లా. సో ఇక్కడ నుంచి ఇక్కడ చాలా పర్ఫెక్ట్ గా ఉంది కదా. డబల్ క్లిక్, నాకు కావాల్సిన కలర్ మోడ్ ఏంటి, బ్యాక్ సైడ్ కలర్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ నేను ఆ కలర్ మోడ్ ని తీసుకున్నాను. ఈ లేయర్ అవసరమా, డిలీట్. సో ప్యాటర్న్ ఉంది కదా ఇక్కడ, Ctrl+G, ప్యాటర్న్ రిమూవ్ చేశాను. ప్యాటర్న్ ఎలా ఉంది, జస్ట్ ఒకవైపే ఉంది ప్యాటర్న్ ఇక్కడ చూస్తే కదా. సో Ctrl+T, ప్యాటర్న్ ని కరెక్ట్ గా ఫిక్స్ చేయండి. సేమ్ ఫిక్స్ చేసిన తర్వాత నాకు కావాల్సిన ప్యాటర్న్ ని డూప్లికేట్ చేస్తాను. Alt డ్రాగ్, డూప్లికేట్, రైట్ క్లిక్, ఫ్లిప్, హారిజాంటల్ చేసి మళ్ళీ ఆ గ్యాప్ ని ఇలా ఫిల్ చేస్తాను. కరెక్టేనా? సో సెలెక్ట్ చేసుకున్నాను, ఆ 2 ప్యాటర్న్ లేయర్స్ ని సెలెక్ట్ చేసి, ఓకే, నేనేం చేయాలి ఇక్కడ మర్జ్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి, Ctrl+E, మర్జ్ చేశాను. సార్ ఇంతవరకు ఓకే బాగానే ఉంది, బట్ పైన కూడా ఎంటీగా ఉంది కదా సార్, ప్యాటర్న్ మొత్తం కావాలి కదా. సో దీన్నే ఆల్ట్ పట్టుకొని మళ్ళీ పైకి కూడా డూప్లికేట్ చేయాలి కదా. అలా కాకుండా మీరేం చేస్తారు, సెలెక్ట్ చేసుకుని Ctrl+T అని అలా సాగదీస్తారు. అలా సాగదీస్తే పిక్సెల్ డ్యామేజ్ అయింది, స్ట్రెచ్ అయిపోద్ది, మరి సాగదీసినట్టు ఉండింది. ఓకే, ఆ స్ట్రెచింగ్ మనకొద్దు, జస్ట్ డూప్లికేటింగ్, చిన్న కాన్సెప్ట్, జస్ట్ డూప్లికేట్ చేస్తే ప్యాటర్నే కదా, దాంట్లో ఏం పెద్దగా మనకి ఎఫెక్ట్ ఏం అవ్వదు. సో లైన్స్ కలపడమే, రివర్స్ లైన్స్ కావాలి, Ctrl+T, రైట్ క్లిక్, ఫ్లిప్, వర్టికల్, హారిజాంటల్ కాదు కదా, పక్కన కాదు కదా, ఇది వర్టికల్. సో ఆ పైది కిందది ఇలా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయింది అంతే కదమ్మా, ఇలా ఉంది, ఇలా మ్యాచ్ చేశాను. ఇక్కడ స్క్వీజ్ చేశానా, స్ట్రెచ్ చేశానా, లాగలేదు కదా. రెండింటిని సెలెక్ట్ చేసి Ctrl+E, మర్జ్ లేయర్స్. సో అన్నిటికన్నా కిందకి వెళ్ళాలంటే లేయర్ అరేంజింగ్ అంటారు. అరేంజింగ్ లో దీన్ని ఒక్కొక్క లేయర్ కిందకి ఇలా తీసుకొని వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. సో ఈ లేయర్ ని డైరెక్ట్ గా నా బ్యాక్గ్రౌండ్ లేయర్ కి డైరెక్ట్ గా ఒక్కసారిగా వెనక్కి తీసుకొని వెళ్ళాలి అంటే, ఒక్కసారిగా తీసుకోవాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ రాసుకున్నాం. స్టెప్ ఒక్కటి, అరేంజింగ్ ఆల్రెడీ మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఈ లేయర్ ని ఒక్కసారిగా వెనక్కి తీసుకొని వెళ్ళాలంటే షార్ట్ కట్ ఏంటి, బుష్రా, అది బ్రష్ చేస్తాము. ఇంకా కంట్రోల్
కంట్రోల్ రైట్ బ్రాకెట్, కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్ అంటే అది స్టెప్ బై స్టెప్ వెళ్ళింది. అయ్యి ఓకేనా, ఒక్కసారిగా వెనక్కి వెళ్ళాలి విత్ ఇన్ వన్ స్టెప్, సింగిల్ స్టెప్. కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ బ్రాకెట్, రైట్ బ్రాకెట్. ఇప్పుడు రైట్ బ్రాకెట్ అంటే పైకి వచ్చింది, ఇది ఆల్రెడీ పైన ఉంది ఈ లేయర్. మరి వెనక్కి వెళ్ళాలంటే కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ బ్రాకెట్. ఇక్కడ చూసాం మరి అన్ని లేయర్స్ వెనక్కి వెళ్ళిపోయింది. అది ఈ లేయర్ మీద వేస్తే ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. అందుకని అన్ని లేయర్స్ కిందకి వెళ్ళాలి కాబట్టి నేను కరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ పైన ఈ లేయర్ నుంచుకున్నాను. దీని పేరేంటి, ప్యాటర్న్. ఈజీగా ఉంది కదా, చేయండి నీట్ గా. సో సెలెక్ట్ చేశారు. సార్ డిజైన్ బాగానే ఉంది కానీ ఇలా కాకుండా ఇలా వెళ్దాం సార్ డిజైన్. అంతే కదా, డిజైన్ లో మనకు కావాల్సిన స్టైలే కదా, మన ప్యాటర్న్ పోకూడదు ఎక్కడ. అప్పుడు ఈ ఇమేజెస్ ఏమవుతాయి, ఇక్కడ ఈ డిజైన్ ఉంది చూసారా, ఇలా ఒక్కొక్క దాన్ని మనం డిస్టర్బ్ చేసే కన్నా సో ప్యాటర్న్ సెలెక్ట్ చేసి మొత్తం డిలీట్ చేయండి. అసలు ఇమేజెస్ వరకు తీసుకోండి. సో ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకోండి, పాలిగన్. ఇక్కడ ఇదే కదా, ఇలా వెళ్ళొచ్చా? ఇలా, ఎందుకంటే కింద ఎంటీ స్పేస్ చాలా ఎక్కువ ఉంది కదా. సో సెలెక్ట్ చేసుకొని క్లౌడ్స్ ఇది. అప్పుడు ఇది ఏమైంది, మనకి ఇమేజ్ 1 అయింది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ గ్రూప్, ఇమేజ్ 1. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇమేజ్ 2ని ముందు తీసుకొని వెళ్తాను. సో 1, 2, 3 ఇవే కదా, దానికన్నా కొద్దిగా పెద్దది, అదే కదా కావాల్సింది మనకి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఇమేజ్ వచ్చేసాయి కదా. సో ఇమేజ్ 1, ఇమేజ్ 2. సో నాకు కావాల్సిన విధంగా నేనేం చేస్తున్నాను, ఇమేజ్ 2ని తీసుకుంటున్నాను. ఇమేజ్ 1, ఇమేజ్ 2. నాకు కావాల్సిన ఫైనల్ గా ఏంటి, టెక్స్ట్. టెక్స్ట్ లో ఇక్కడ సైడ్ వ్యూ కన్నా సెలెక్ట్ చేసుకొని నాకు ఫైల్ ఓపెన్ ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ బ్యానర్ రెండింటిని మూవ్ చేస్తున్నాను. అంటే ఎక్కడ నాకు ఈజీగా ఉండిద్ది, దేంట్లోంచి తీసుకుంటే నాకు ఈజీగా ఉండిద్ది, దీంట్లోంచి తీసుకుంటేనే ఈజీగా ఉండిద్ది. ఎందుకంటే నాకు ఎక్కువ స్పేస్ ఉంది ఇక్కడ, గమనిస్తే స్పేస్ ఎక్కువ ఉంది కదా. సో అన్నింటినీ ఇలా సెంటర్ అలైన్మెంట్ చేస్తాను. స్పేస్ ఉంది కదా మనకి. సో ఈ లేయర్ ని సెలెక్ట్ చేసి స్టోరీలో ఇక్కడ పెట్టుకుంటాం. కంట్రోల్ జీ గ్రూప్ చేసి దీనికి ఏమిస్తున్నాను, లోగో. సో ఇప్పుడు ఇది సెంటర్ కి అలైన్ అవ్వాలి. ఇది చెప్పండి నాకు, ఇప్పుడు ఇది సెంటర్ కి అలైన్ అవ్వాలి. లోగో అనేది ఉంది, ఇందులో ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంది, ఒక టెక్స్ట్ లేయర్ ఉంది, కరెక్టా కాదు? సో ఈ లోగో అనే దాన్ని గ్రూప్ సెలెక్ట్ చేశాను. ఇది నాకు సెంటర్ కి అలైన్ అవ్వాలి. దేనికి సెంటర్ కి అలైన్ అవ్వాలి, ఈ డాక్యుమెంట్ కి లేదా ఈ ఆర్ట్ బోర్డ్ కి సెంటర్ అవ్వాలి. అంటే ఇక్కడ కాదమ్మా, ఇక్కడ. ఇది ఎక్కడ ఉంది, రైట్ సైడ్ లో ఉంది కదా, లేదా ఇక్కడ ఎక్కడ ఉందబ్బా, ఇది నాకు టాప్ సెంటర్ అలైన్ అవ్వాలి. ఏది సార్, ఏది ఇష్టం, ఇదే చెప్తున్నాను కమ్మా. ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాలంటే, చిన్నప్పుడు మ్యాథ్స్ క్లాస్ కి అటెండ్ అవ్వాలి, ఎలా భయపడతారో అలా భయపడాలి. క్వశ్చన్స్ ఉంటాయి, అడుగుతా, కోపం వస్తే అరుస్తా, జాగ్రత్త. ఎందుకంటే ఒక డిజైన్ చేసేటప్పుడు అలైన్మెంట్, అరేంజింగ్ చాలా ఇంపార్టెంట్. అలైన్మెంట్, అరేంజింగ్, టెక్స్ట్ కంట్రోలింగ్, గ్రూప్స్, అన్ గ్రూప్స్ ఇంపార్టెంట్.
లేయర్స్. ఒక లేయర్ మెనూలో మీకు ప్రతిదీ నోట్స్ ఇచ్చాను. గ్రూపింగ్, అరేంజింగ్, అలైన్మెంట్స్ నీట్ గా చూపించాను. మీరు ప్రతిదీ అలైన్మెంట్ తో వర్క్ చేయాలి. ఏదో రఫ్ గా పక్కన ఏదో పెట్టేస్తున్నారు కాదు. అలైన్మెంట్ పర్ఫెక్ట్ గా మనం తీసుకున్న డాక్యుమెంట్ కి అలైన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. డిజైన్ ఎప్పుడైనా సరే చాలా పర్ఫెక్షన్ గా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా రఫ్ గా గుడ్డిగా వెళ్ళి ఇలా పెట్టకూడదు, కరెక్ట్ సెంటర్ లో ఉంచాలని. సో అది అలైన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలైన్మెంట్ ఎలా చెక్ చేసుకుంటాం? ఒక గ్రూప్ ని క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్ ని క్రియేట్ చేశాను, దీన్ని అలైన్ చేయాలంటే దేనికి అలైన్ చేస్తున్నాను? ఈ డాక్యుమెంట్ కి అలైన్ చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ కి అలైన్ చేయాలంటే దీని యొక్క సపోర్టెడ్ లేయర్ ఏది? డాక్యుమెంటే కదా. మా డాక్యుమెంట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? టు సెలెక్ట్ ఆల్ ద డాక్యుమెంట్, టు సెలెక్ట్ ఆల్. సెలెక్ట్ ఆల్ షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్, వెనకాల నుంచి ఎవరు చెప్పారు? కంట్రోల్ సార్, కంట్రోల్ ఏ టు సెలెక్ట్ ఆల్ ద డాక్యుమెంట్. ఓకే, ఈ డాక్యుమెంట్ కి డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? ఇది. ఈ డాక్యుమెంట్ కి కంట్రోల్ ఏ అన్నాను. ఓకే, మరి ఏది అలైన్ అవ్వాలి? లోగో సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్. సార్ సెంటర్ కి వచ్చింది సార్ చాలా పర్ఫెక్ట్ గా. ఇది టాప్ అలైన్ అవ్వాలి కదా. టాప్ ఇక్కడ ఉంది సార్, అర్థమవుతుంది మీకు? సో సెలెక్ట్ చేసుకొని ఒక లోగోని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇంకా పైకి ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఆరోకి ఇస్తే ప్రతి డిజైన్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఇది కానీ తీసుకుంటే మనకి స్పేస్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇమేజెస్ తో మనం బ్లాక్ చేసాం. అందుకే ఇది 2 లైన్స్ పెడితేనే బాగుంటుంది అనిపిస్తే డిలీట్ చేసేయండి. 2 లైన్స్ ఎక్కడ పెట్టాను? నేను ఇక్కడ పెట్టా కదా. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. ఇప్పుడు స్పేస్ ఉందా మనకి? ఇది కరెక్ట్ గా మళ్ళీ నేనేం చేస్తున్నాను? జస్ట్ డ్రీమ్ హౌస్ DH గ్రూప్ కి కంట్రోల్ సెలెక్ట్ ఆల్, మేక్ ఇట్ సెంటర్. నేను అందుకనే ఏం చెప్పాను? గైడ్ లైన్స్ పెట్టుకోమన్నాను. ఏం పెట్టుకోమంటున్నాను? గైడ్ లైన్స్. కంట్రోల్ R రూలర్స్ తీసుకొని ఒక పర్ఫెక్ట్ గైడ్ లైన్ ని మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు నేను ఎడ్జెస్ ని మనం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ T అని, ఇప్పుడు చూసారా పర్ఫెక్ట్ ఉందా లేదా? గైడ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్యూచర్స్ మనం సింగిల్ లైన్ లో పెడితే, అంటే సింగిల్ లైన్ లో పెడితే ఫ్యూచర్స్ ఇక్కడ ఇటు పక్క స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంది. అందుకని నేనేం చేస్తున్నాను? సెలెక్ట్ చేసి హోమ్ ఫ్యూచర్స్ ఈ స్టైల్ ని, అంటే హోమ్ ఫ్యూచర్స్ అనే గ్రూప్ ని సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన స్టోరీలోకి తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా కదమ్మా. ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నప్పుడు మనకి అది బ్లర్ ఫీలింగ్ ఉండకుండా ఉండడానికి మనం తీసుకున్న డిజైన్ రెజల్యూషన్ అనేది 200 నుంచి 300 ఇచ్చారు. అదే మీరు 72 రెజల్యూషన్ లో చేస్తే ఆటోమేటిక్ గా అవి డ్యామేజ్ అవుతాయి. సో ఫైనల్లీ బుక్ నౌ. సార్ ఈ బుక్ నౌ అనే కాన్సెప్ట్ లో కొద్ది మోడిఫికేషన్ చేద్దాం సార్. ఎలా చేద్దాం? ఇమేజెస్ మరి కిందకి వెళ్ళిపోయాయి కదా, అందుకని ఇమేజ్ 1 ఇమేజ్ 2 ని పైకి తీసుకోండి. ఇలా సరదా ఈ ఉంది కదా, ఈ డిజైన్ ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఎలిప్స్ ని ఇలా తీసుకొని వెళ్తున్నాం అండ్ ఇలా తీసుకొని వెళ్తూ ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను? మళ్ళీ ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకొని డిజైన్ ప్యాటర్న్ ని కొద్దిగా చేంజ్ చేసుకుంటున్నాను. ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేసి డైరెక్ట్ సెలక్షన్ టూల్ లో నాకు కావాల్సిన స్ట్రోక్ ని నన్ను పెడుతున్నాను. అలాగే ఫిల్ ని ఇలా వెళ్ళకూడదా? కంట్రోల్ T అని ఇలా తీసుకున్నాను. సో ఈ బుక్ నౌ ఉంది కదా ఆప్షన్, ఇలా ఇచ్చి మళ్ళీ డైరెక్ట్ సెలక్షన్ టూల్ లో వైట్ కలర్ ఇస్తున్నాను. సో డైరెక్ట్ సెలక్షన్ టూల్ లో అండ్ ఫైనల్లీ కంట్రోల్ సెలెక్ట్ ఆల్, మేక్ ఇట్ సెంటర్. ఇది కూడా బుక్ నౌ లో రెక్టాంగులర్ బాక్స్, ఈ బాక్స్ ఇది కదా, కంట్రోల్ సి గ్రూప్ చేశా. గ్రూప్ ని బటన్, ఏం బటన్ ఇది? బుక్ నౌ బటన్ కదా.
సో బుక్ నౌ btn -btn btn అంటే బటన్. సో కంట్రోల్ సెలెక్ట్ ఆల్, మేక్ ఇట్ సెంటర్ లోకి వచ్చింది. ఇన్ కేసు పక్కన ఉన్నా కూడా కంట్రోల్ సెంటర్ వచ్చిందా? ఇలా సార్ మనం ఇలా తీసుకొని ఇమేజ్ 1 అంటే ఇలా దాని మీద ఓవర్లాప్ చేసుకోవచ్చు, లేదా ఇలా కొద్దిగా పైకి తీసుకొని ఇమేజ్ ని ఇలా తీసుకోవచ్చు. అప్పుడు నేనేం చేస్తున్నాను, దీని యొక్క పాలిగాన్ ని కలర్ ని మారుస్తున్నాను. ఇక్కడ వచ్చిందా? సో ఆటోమేటిక్ గా అన్ని ప్రయోగాలు చేయాలి. ఏదో యాస్టిస్ గా దింపేయడమే కాకుండా అన్నిటి మీద కూడా వర్క్ చేయాలి. ఉంది కదా సార్, ఇంకా స్పేస్ ఉంది కదా, ఇలా సాగదీద్దాం, నాకు ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది సార్, ఇక్కడ కూడా ఎందుకు మనకి స్పేస్ వేస్ట్ అవ్వకూడదు అని ఇలా సాగదీద్దాం అంటారు. లోగో ఎందుకు సార్ ఇలా ఉంది, కంట్రోల్ టీ, ఇక్కడ అంతా స్పేస్ ఉంది కదా సార్, ఇలా సాగదీస్తే ఇంకా బాగుండేది కదా అనుకుంటారు. ఎప్పుడు ఇలా చేయకూడదు. ఇలా చేసే వాళ్ళు ఎవరంటే ప్రింటింగ్ ప్రెస్ లో కూర్చుంటారు చూసారా, ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ గైడ్ లైన్స్. వాళ్ళకి గైడ్ లైన్స్ ఉండవు, అందరికి అనట్లేదు, కొంతమందికి. వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే టెక్స్ట్ ని ఎలా అంటే అలా స్ట్రెచ్ చేస్తారు. కానీ మనం ఒక ప్రాపర్ డిజైనింగ్ కంపెనీకి వెళ్ళేటప్పుడు, లేదా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళేటప్పుడు, యాడ్ ఏజెన్సీస్కి వెళ్ళేటప్పుడు, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్కి వెళ్ళేటప్పుడు, కార్పొరేట్ బ్రాండింగ్ కంపెనీస్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ వీ హ్యావ్ టు యూస్ ఏ ప్రాపర్ ప్రపోర్షనల్ స్కేలింగ్. ఎప్పుడైనా ప్రపోర్షనల్ స్కేలింగ్ అనేది జాగ్రత్తగా చేయాలి. అంటే ఒక సైడ్ స్కేలింగ్ కాకుండా 4 sides ఈక్వల్ స్కేలింగ్ చేస్తూ ప్రాపర్ గా మనం అలైన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఇది ఫస్ట్ మేజర్ పాయింట్ తెలుసుకోవాల్సింది. సో కంట్రోల్ జెడ్ అలా అని చెప్పి స్పేస్ తక్కువ ఉంది కదా సార్, ఇంకా చాలా ఎక్కువ గ్యాప్ ఉంది కదా, మనం దాన్ని ఏదైనా ఇరికిద్దాం అని చెప్పేసి అన్ని ఎలిమెంట్స్ తీసుకొని వచ్చి వెనకాల ఇంకేదైనా వేసేసి చేద్దాం అనుకుంటారు. అలా ఎప్పుడు చేయకండి. ఎంత సింపుల్ గా, ఎంత ఎంటీగా ఉంటే డిజైన్ అంత క్యూట్ గా, మినిమల్ గా ఉంటుంది. అలా అని చెప్పేసి సార్ మీరు ఎంటీగా ఇమ్మన్నారు కదా సార్ అని చెప్పి ఒక టెక్స్ట్ పెట్టి ఖాళీ బాక్స్ అయితే ఇవ్వకుండా మొత్తం డిజైన్ చేసి నీట్ గా గ్యాప్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ మెయింటైన్ చేశానో ఇక్కడ నుంచి ఇక్కడికి అంత గ్యాప్ మెయింటైన్ చేయండి, మళ్ళీ కొంత గ్యాప్ మెయింటైన్ చేయండి. సో అలా గ్యాప్స్ ఇవ్వడం వల్ల క్యూట్నెస్ అనేది పెరిగింది. ఇమేజ్ 1 ఇమేజ్ 2 తీసుకొని ఇంకొన్ని పైకి తీసుకొని వెళ్తే ఇక్కడికి ఏదో అంటే మరీ క్లమ్సీనెస్ ఉండకుండా ఉండేది, పక్కనే ఓవర్లాప్ అవ్వకుండా ఉన్నట్టు ఉండేది. సో ఈ విధంగా డిజైన్ చేస్తాం మనం. సో కంట్రోల్ ఆల్ట్ ఎస్ జేపీజీ డిజైన్. సో సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం చేస్తున్నాను, స్టోరీ బ్యానర్ వర్షన్ 1. సో కంట్రోల్ ఆల్ట్ ఎస్ జేపీజీ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అన్నిటికీ ఇంకా స్టోరీ సైజ్ అంటే అది ఒకటంటూ ఏముండదు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ 3 డిజైన్స్ చూడండి ఫ్రెండ్స్, 3ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అవుతుంది కదా. సో ఇన్స్టాగ్రామ్ సైజ్ ని తీసుకున్నాను, తర్వాత ఫేస్బుక్ సైజ్, తర్వాత స్టోరీ సైజ్. మనం ఇండివిజువల్ చేసినప్పుడు ఆ ఫీల్ ఉండదు. ఇప్పుడు చూడండి, చూస్తే మీకు ఆ ఫీల్ వస్తుంది. డిజైన్ ఎక్కడైనా మనకి మోడల్ మారిందా, ప్యాటర్న్ మారిందా, కానీ ఈ 3 సైజులు వర్క్ చేయడం అనేది మేజర్ పాయింట్. సో మీరు ఏం చేస్తారంటే ఈ 3 సైజెస్ ని వర్క్ చేయండి. అండ్ రేపు కూడా క్లాస్ ఉంది, రేపు కస్టమైజేషన్ చెప్పండి. ఇది మాన్యువల్ డిజైన్, మాన్యువల్ గా వర్క్ చేశాను. అంటే కస్టమైజేషన్ లో కూడా మాన్యువల్ ఉండిద్ది, అంతేగాని కస్టమైజేషన్ అంటే డౌన్లోడ్ చేసిన ఫైల్ డైరెక్ట్ గా తీసుకొని వర్క్ చేయడం కాదు. మనం కూడా మ్యానిపులేషన్ ఎలా వర్క్ చేయాలి అంటే ఎలా మ్యానిపులేట్ వర్క్ చేయాలనేది చెప్తాం. అక్కడ ఆ ఎలిమెంట్స్ తీసుకోవడం డిజైన్. ఇక్కడ చూసారా మళ్ళీ ఫీల్ పోయింది, లోపల చూసారా ఇక్కడ ఒక మోడల్ వచ్చింది, ఇక్కడ ఒక మోడల్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక మోడల్. సో దాన్ని కూడా ఇక్కడ కూడా ఈ మోడల్ పెట్టేస్తే మనకు అంతా ఒకటే ప్యాటర్న్ కింద వచ్చింది. సో ఇమేజెస్ ఎక్కడైనా ఆ ప్యాటర్న్ ఎక్కడైనా మిస్ అయిందా ఫ్రెండ్స్, ఆ చిన్న ప్యాటర్న్, ఆ ఎల్లో కలర్ లో ఉన్న ప్యాటర్న్ కూడా పోకుండా మనం వర్క్ చేసాం చాలా నీట్ గా. సో ఇలా మనం దీన్ని డిజైనింగ్ అంటాం. దీన్ని మనం సోషల్ మీడియా బ్రాండింగ్ లోకి ఎక్కువగా వర్క్ చేస్తాం. దీన్ని గూగుల్ డిజైన్స్ అనే కాన్సెప్ట్స్ లోకి వెళ్ళాలంటే కూడా మనం చేయొచ్చు. అంటే వాడు సైజే ఇస్తాడు అంతే, ఆ సైజు మనం చేయలేమా? 3 సైజుల్లో మోడిఫై చేస్తున్నాం, ఇంకో 14 సైజుల్లో మోడిఫై చేయలేమా? చేయొచ్చు, చెయ్యాలి, అదే టాస్క్. సైజులు ఇస్తాను, డిజైన్ చేసి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ ఉంటే
నన్ను అడగండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.